సీతాదేవిని అన్వేషించేందుకు ఎంతోమంది వానరులు వెళ్తున్నటువంటి క్రమంలో శ్రీరామచంద్రుడు తన ఉంగరాన్ని కేవలం హనుమంతుడికే ఎందుకు ఇచ్చాడు? ఎందుకు ఇచ్చాడంటే ఎవరు ఏ పని చేస్తారో తెలుసుకొని వారికి ఆ పని అప్పగించడం రాజ లక్షణం. రామచంద్రమూర్తి సంపూర్ణమైన రాజత్వ ధర్మాలు తెలిసినవారు, దేవదేవుడు. అందుకే ఆ స్వామినే చక్రవర్తి అన్న పదంతో మనం సంబోధన చేస్తూ ఉంటాం. అయోధ్యకాండలో రామచంద్రమూర్తి భరతుడికి రాజధర్మాలు బోధిస్తాడు. ఏం చేస్తే క్షేమం కలుగుతుందో సవివరంగా తెలియజేస్తారు. రాముడు చక్రవర్తి కనుక, సంపూర్ణ రాజత్వ చిహ్నాలు కలిగిన దైవం కనుక, రాజరిక స్వభావం కలవాడు కనుక, రాజత్వ లక్షణాలతో ఎవరు ఏ పని చేస్తే సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతారో వారికి ఆ పని అప్పగించడం రాజ లక్షణం. స్వయంగా రాజు ఏ పని చేయడానికి వెళ్ళకూడదు, అన్నింటికీ రాజు వెళితే రాజు అన్న శబ్దానికి ఉండే గౌరవం పోతుంది. కిష్కింధ నగరానికి వెళ్ళాలి, లక్ష్మణుడు వెళ్ళి సుగ్రీవుడిని హెచ్చరించి తీసుకువస్తాడు. సీతాన్వేషణ నిమిత్తమై వానరులను 4 దిక్కులా పంపాలి. చూచాయగా, సూచనప్రాయంగా జటాయువు సీతాదేవిని రావణుడు అపహరించి ఉన్నాడు అని పూర్వమే చెప్పి ఉన్నాడు. శబరి కూడా చెప్పి ఉన్నది. అనేక ఇతర మార్గాల ద్వారా సుగ్రీవుడు సైతం ఆభరణాలు చూపించిన అనంతరం రావణుడే సీతాదేవిని అపహరించి ఉన్నాడు అనే విషయం నిర్ధారితమైంది. ఆ రావణుడు నివసించేటటువంటి రాజ్యం లంకానగరం దక్షిణం దిక్కున ఉన్నది కనుక ఇక పైన రాముడు నిరభ్యంతరంగా దక్షిణం వైపున దండయాత్రకు వెళ్ళవచ్చు. వెళ్ళే సమయంలో భరతుడికి ఒక్క మాట చెబితే ససైన్యంగా వచ్చేస్తాడు కూడా. అలా కాకుండా ఎక్కడ ఉన్నాడో అక్కడ సీతను రావణుడు అపహరించిన అనంతరం తన లంకానగరంలోనే ఉంచాడా లేక ఇతర దిక్కులలో ఉంచాడా తెలుసుకోవడం కోసం అన్ని దిక్కుల వైపులో కూడా వానరులను పంపుతూ దక్షిణం వైపున వెళ్ళేటటువంటి ఆ సైన్యంలో ఎవరున్నారండి అంటే జాంబవంతుడు, అంగదుడు, గవయుడు, గంధమాధనుడు, హనుమంతుడు, నీలుడు, యోధాన యోధులు, వీరులు. రామాయణం మొత్తం మీద ఎవరైనా అగ్రేసరులుగా ఉన్నారా అంటే వాళ్ళందరూ దక్షిణం వైపు పంపిస్తూ ఇందులో హనుమా నీవు సీతను చూడగలవు అనే విశ్వాసం నాకు కలుగుతున్నది. సీత నిన్ను చూచిన ఎడల రాక్షసమాయ అని భ్రమించే అవకాశం ఉంటుంది కనుక నా ఆనవాలుగా ఈ అంగుళీయకాన్ని చూపవలసింది, అందించవలసింది అంటూ రాముడు అంగుళీయకాన్ని ఇవ్వగా ఆంజనేయ స్వామి ఆ అంగుళీయకాన్ని తాను ధరించలేదు, ధట్టిలో భద్రపరుచుకున్నాడు. ఇది గమనించే అంశం అవుతుంది. వనవాసానికి వెళ్ళే సమయంలో రామచంద్రమూర్తి సమస్త ఆభరణాలను తీసివేశాడు కానీ అంగుళీయకం తొలగించలేదే. వివాహ సమయంలో మామగారు కన్యాదాన సమయంలో అందించిన రత్నాభరణం అంగుళీయకం అది కనుక ఈ అంగుళీయకాన్ని కేవలం హనుమంతుడికి మాత్రమే సముద్రాన్ని లంఘించేటటువంటి శక్తి కలిగి ఉంది అనేటటువంటి దురదృష్టి కలిగి ఉన్న కారణం చేత మాత్రమే రామచంద్రమూర్తి రామునకు ఇంతటి కీర్తి, అతని చక్రవర్తి కనుక ఆ రాముడు ఆంజనేయ స్వామి వారికి అందించాడు.